ముందుగా గిన్నె బాగా వేడెక్కిందా లేదా చూసుకొని ఓ అబ్బా అబ్బా ఇదేంటి ఎంత కాలుతుంది? అంటే గిన్నె బాగా వేడెక్కిందనమాట. అలా బాగా వేడెక్కిన గిన్నెలో నెయ్యి పోయింది చెప్తా. ఓ అమ్మో 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 నెయ్యి ఎంత పోసేస్తున్నాడు. నువ్వు ఉన్నాక అది కాచెల్లి అంత నెయ్యి వెద నెయ్యి పోతే పోయింది. నా కొడుకు పాయసం చేస్తుంటే ఎంత అందంగా ఉన్నాడో. పాయసం చేస్తుంటే అందంగా ఉండటం నీ మొహం. నా మొహం ఏం చూస్తాగా నేను చూడక్క. ఏమనకక్క చూడు. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు ప్రేమగా అలా ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. ఓ జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకులు ప్రేమగా వేయటం ఏంట్రా నీ మొహం మండ. మీ సందేహం ఏంటో నాకు అర్థమైంది. పాయసం చేస్తున్నంతసేపు మీ గర్ల్ ఫ్రెండ్ కోసమే చేస్తున్నానన్న విషయం మర్చిపోవద్దు. పద్మ ఏంటి ఇది? టీవీలో వాళ్ళకి పిచ్చా, సూర్యకి పిచ్చా? ఏం పిచ్చా ఇది? ప్రేమ పిచ్చమ్మా. అబ్బా అవునక్క, పద్మని అల్లుడి గారు పిచ్చి పిచ్చిగా ప్రేమించలే, అలాంటి పిచ్చి అనుకో. అంటే అన్నయ్య ఈ పాయసం చేస్తుంది ఇంకా అర్థం కాలేదా నీకు? ప్రేమ కోసం. ఇది అన్యాయం. చెల్లిని నా మీద ప్రేమతో ఏనాడైనా అన్నయ్య ఇంత కష్టపడి పాయసం చేసి పెట్టాడా? అరవద్దు, జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్వచ్ఛమైన అంటే మీ గర్ల్ ఫ్రెండ్ మీద మీకు ఎంత స్వచ్ఛమైన ప్రేమ, అభిప్రాయాలు ఉన్నాయో అంత స్వచ్ఛమైన తెల్లటి పాలను గిన్నెలో పోయాలి. గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైన తెల్లటి పాలు. నీ బొంద, పాలు తెల్లగా కాకపోతే నల్లగా ఉంటాయిరా. వాడు చెప్పటం, అది చూసి వీడు పాయసం చేయటం. తిక్కలోడు తిరణాలకి పోతే ఎక్కదిగా 7 వారాలు పట్టిందట. అలా ఉంది. అక్కడి భావం నీకు అర్థం కావడం లేదు. ఆహా, నీకేం అర్థమైందేంటి? స్వచ్ఛమైన తెల్లటి పాలు అంటే నిర్మలమైన ప్రేమపూర్వక మీ మనసు లాంటి పాలు అని. అబ్బో, కొడుకు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాలని ప్రయత్నిస్తుంటే తల్లి కవిత్వంలో ప్రావీణ్యం కోసం పాకలాడుతుంది. అబ్బా ఏంటి మీ గోలా? కాస్త సైలెంట్ గా ఉండి మీ అమ్మ చూడండి. ఇలాంటి గొప్ప గొప్ప పనులు, మంచి పనులు చేసేటప్పుడు సైలెంట్ గా ఎవ్వరికీ తెలియకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. అప్పుడే మరి మీ ప్రేమ ఫలించేది. ఇప్పుడు ఆ పాలని గరిటెతో కలదిప్పుతూ ఉండాలి. ఓ సారీ, క్షమించండి. గరిట తిప్పుతూ క్షమించడం ఎలా? గరిట తిప్పుతూ క్షమించడం ఏంటి పద్మా? మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ముందుగా సేమియాని నేతిలో దోరగా వేయించుకోవాలి. ఓహో, వాడికి ఎక్కడే ఉందో తెలీదమ్మా. అయ్యో, ఎంత ద్రై వాడేస్తున్నాడు. కర్మ కర్మ కర్మ. అమ్మో సేమియా.
అయ్యో